గుడ్ న్యూస్ టు రైల్వే ఆస్పిరెంట్స్. ఆర్ఆర్బి ఏఎల్పి 2025కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో టోటల్ వేకెన్సీస్ 9,970. ఇది డివిజన్స్ వైజ్ ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఏదో ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేయగలడు. సో తెలుగు స్టేట్స్లో సికింద్రాబాద్ డివిజన్ ఎక్కువ అప్లై చేస్తారు. సికింద్రాబాద్ డివిజన్లో 2 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్. ఈ 2 సికింద్రాబాద్ డివిజన్లో ఉంటాయి. సో ఓన్లీ సికింద్రాబాద్ 967, ఈస్ట్ కోస్ట్ 533. టోటల్ మీరు సికింద్రాబాద్ డివిజన్ అప్లై చేస్తే 1,500 జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్. చాలామంది పబ్లిసిటీ ప్రమోట్ చేసుకోవడం కోసం టోటల్ 9,970, 10,000 జాబ్లు ఉన్నాయని చెప్తారు. కానీ ఒరిజినల్గా 1,500. ఈ 1,500లో మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంటాయి. ఓసీ, ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్, క్రిమిలేయర్, ఎస్సీ ఎస్టీ, ఇలా సబ్ డివిజన్ ఉంటుంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఓబీసీ ఎంత ఉన్నాయి, ఓపెన్ ఎంత ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎంత ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఎంత ఉన్నాయి అనేది మీరు క్లియర్గా నోటిఫికేషన్లో క్రాస్ చెక్ చేయండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? 12th April 2025. క్లోజింగ్ డేట్ 11th May 2025. నెక్స్ట్, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? క్వాలిఫికేషన్ ఐటీఐలో ట్రేడ్ చేసి ఉండాలి, లేదా డిప్లొమా చేస్తున్న ఎలిజిబుల్లే, లేదా డిగ్రీ ఆర్ బీటెక్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచెస్ ఎలిజిబుల్. ఐటీఐ, ట్రేడ్, డిప్లొమా, డిగ్రీ ఆర్ బీటెక్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. నెక్స్ట్, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అందరికీ ఓపెన్, అంటే 18 to 30 years. స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అవి కూడా నోటిఫికేషన్లో డీటెయిల్గా మీరు క్రాస్ చెక్ చేయండి. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే +3 years, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే +5 years ఉంటుంది. ఇది ఏజ్ లిమిట్ రిలేటెడ్. ఎగ్జామ్ ప్యాటర్న్ CBT1 క్వాలిఫై అయితే CBT2 ఉంటుంది. నెక్స్ట్ CBAT కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ సైకోమెట్రిక్, ఇలా అనమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిగార్డింగ్ టు ఏఎల్పి 2025 నోటిఫికేషన్. మీలో ఎవరైనా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ని కష్టంగా ఫీల్ అవుతుంటే రైల్వేలో మనం ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పికి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వేస్ కి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కోర్స్ అనేది మన రవి ఇన్స్టిట్యూట్ యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్, కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఏఎల్పి 2025 ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.